తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వం చేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 2, 4, 43, 44 డివిజన్లలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్ నిర్మాణం పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైకాపా పాలకులు నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. పైపై మెరుగులు దిద్దేదాన్ని అభివృద్ధి అని చెబుతూ నగరాన్ని మురికి కూపంగా మార్చారని మండిపడ్డారు. కాగా తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదన్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరోపక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాగా ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. గతంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 33,42 లక్షల పనులు టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. మంచి ఎక్కడికే వస్తున్నారు, అక్కడ వస్తున్నారు. రెడ్డి గారు లేట్గా వచ్చారండి. ఇప్పుడు దాకా ఉండి అది కూడా ఈ వర్క్ ఐటమ్ చూపించండి మా పనిలో పని. మరి ఎలా చేసేస్తున్నారు మరి పెద్ద ఆగదు కదా, రైతు కూడా పెద్ద కట్టాం కదా, మొన్నే కట్టామండి. కలవట్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అనేకమైన వార్డ్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము అదే పని మీద చెప్తా ఉన్నాం. గత 7-8 నెలల్లో సుమారు 80 నుంచి 90 కోట్ల మేర పనులు ప్రారంభించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రారంభించుకున్న తర్వాత కూడా వాటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఏ విధంగా పని అవుతూ ఉంది, పబ్లిక్ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పని ఎలా పూర్తి చేయాలి, త్వరగతిని పూర్తి చేయడం వల్ల ఈ వర్కులు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడతారు. అది కూడా త్వరగతిని పూర్తి చేయమని కూడా సమీక్షించడం జరిగింది. అన్నీ కూడా చూసాం. ఇప్పుడు 43వ వార్డులో చూస్తూ ఉన్నాం. కలవట్ చాలా పెద్ద సమస్య. మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా నిర్లక్ష్యం వ్యవహరించారో మాకు తెలియదు, కానీ ఇది పెద్ద సమస్య. ప్రతిసారి ఇక్కడ నీరు వర్షాకాలం కానీ లేకపోతే రెగ్యులర్ డేస్ కూడా డ్రైనేజ్ నీరు అయినా సరే కలవట్ సమస్య వల్ల రోడ్డు ఎక్కేయడం, అదే చిన్న స్విమ్మింగ్ పూల్లో తయారయ్యేది. ఇప్పుడు శాశ్వత పరిష్కారం చేసుకోగలిగాం. మరి గత 5 సంవత్సరాలు ఇన్ని చేశానని చెప్పిన వాళ్ళు కనీసం కలవట్ దానివల్ల సమస్య నీట మునుగుతూ ఉంది, స్విమ్మింగ్ పూల్ మాదిరిగా తయారవుతుందని అవగాహన కనబడుతున్నా కూడా దృష్టి సారించిన పరిస్థితులు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. అతి దగ్గరలో ఈ యొక్క పుష్కర్ కూడా మంచి గ్రాంట్ రాబోతూ ఉంది. మేజర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎస్టిమేట్స్ వేయించి పుష్కర్ ఫండ్ వచ్చిన వెంటనే పెద్ద వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి రాజమహేంద్రవరంలో భవిష్యత్తులో ఒక రోడ్ అనో డ్రైన్ అనో అవసరం ఉంది, ఇక్కడ మాకు ఇంకా పని అవ్వలేదన్న మాట రాకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాం.